హర్యానాలో హై టెన్షన్ మధ్య పోలీసులు ఆపరేషన్ సక్సెస్ అయింది. ఫైనల్ గా వివాదాస్పద బాబా సంత్ రాంపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆశ్రమంలోని భక్తులు, బాబా అనుచరులను ఒక్కొక్కరుగా ఖాళీ చేయించిన బలగాలు పక్కా స్కెచ్ తో రాంపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో ఇరుక్కున్న హర్యానా వివాదాస్పద బాబా సంత్ రాంపాల్ అరెస్ట్ అయ్యారు. బాబా భక్తులు, అనుచరులతో 2 రోజులు కొనసాగిన తీవ్ర ఘర్షణ తర్వాత కేంద్ర బలగాల సాయంతో పోలీసులు రాంపాల్ను ఆశ్రమం నుంచి బయటకు తీసుకొచ్చారు. కోర్టు చెప్పినా పట్టించుకోకపోవటం, పోలీసులు హెచ్చరించినా తప్పించుకుని తిరగటంతో చివరికి ప్లాన్ ప్రకారం పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాంపాల్ను అదుపులోకి తీసుకుని అంబులెన్స్ లో చండీగఢ్ కు తరలించారు. రాంపాల్ అరెస్టుకు ముందు ఆశ్రమం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బాబా సన్నిహితుడు పురుషోత్తం దాస్ అరెస్టుతో పోలీసులు ఆపరేషన్ జోరు పెంచారు. రాంపాల్పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. 100 మంది స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ను ఆశ్రమం దగ్గర మోహరించారు. హింసకు అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్టుతో అన్ని జాగ్రత్తలు తీసుకుని టార్గెట్ ఫినిష్ చేశారు. ఇక ఆశ్రమం నుంచి భక్తుల తరలింపులో కాస్త ప్రతిఘటన ఎదురైనా పోలీసులు అనుకున్న పని పూర్తి చేశారు. ఆశ్రమం లోపలికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు విద్యుత్, నీటి సరఫరా కట్ చేయడంతో లోపల ఉన్నవాళ్లంతా ఒక్కొక్కరుగా బయటకొచ్చి లొంగిపోయారు. అదును చూసి సెక్యూరిటీ పెంచిన ఖాకీలు 12 ఎకరాల్లో భారీ స్థాయిలో ఉన్న సత్తులోక్ ఆశ్రమం నుంచి సంత్ రాంపాల్ను అరెస్ట్ చేశారు. హత్య కేసులో ఆరోపణలున్న రాంపాల్ బాబా వ్యవహారం ప్రస్తుతానికి ఆశ్రమం నుంచి పోలీసుల దగ్గరకు చేరింది. దేశద్రోహం కేసు కూడా నమోదైన సంత్ రాంపాల్ కథ ఎక్కడికి చేరుతుందన్నది కోర్టులో తేలనుంది.